హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను స్పైసీగా ఉండేటువంటి టమాటా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం నేను పచ్చి టమాటాలు తీసుకున్నాను అనమాట. ఈ 3 పండు టమాటాలు ప్యూరీ కోసం తీసుకున్నాను. దీనికోసం ముందుగా పచ్చి టమాటాలను ఇలాగా గుత్తులాగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఇందులో కొంచెం నూనె నెయ్యి వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఇందులో వేసి వేయించుకోవాలి. నేను అన్నింటిలో నెయ్యి వాడుతున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఇలా వీటిని బాగా వేగనిచ్చి పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో పల్లీలు, కాజులు, నువ్వుపప్పు వేసి వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టు. అలాగే ఇంకో మిక్సీ జార్లో టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలన్నమాట. ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్. ఇది ఇలా వేగుతుండగా మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పల్లి, కాజు, నువ్వుపప్పు పేస్టు, టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసి వేయించాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో కూరకి సరిపడేటువంటి సాల్టు, కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో కూరకి సరిపడేటువంటి కారం, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా వేసేసి కలిపేసి బాగా ఉడకనివ్వాలి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో మనం కొంచెం చేతితో నలిపినటువంటి కస్తూరి మెంతి కూడా వేసేసి బాగా కలిపేసి ఇంకా కొంచెం సేపు ఉడకని. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా నూనె తేరేలాగా కూర ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండేటువంటి టమాటా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో. దీన్ని మనం కొంచెం కొత్తిమీర తోటి, నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ తోటి, కొన్ని వేయించినటువంటి కాజులతోటి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.